అందరికీ నమస్కారం. తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. సంక్రాంతి సందర్భంగా ఈరోజు మనం నేతి అరిసెలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ అరిసెలకు కావాల్సిన పదార్థాలు, మనకు అరిసెలకు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అరకిలో బియ్యం సరిపోతాయి, కానీ కొంచెం ఎక్కువగా ఉంటే పిండి మంచిదని 750 గ్రాముల బియ్యాన్ని తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి. మామూలు బియ్యానికి అరిసెలకు అంత బాగుండవు. 24 గంటలు నానబెట్టుకోవాలి. బాగా కడుక్కోవాలి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. జల్లించుకున్న పిండి అలానే ఉంటే గాలికి ఆరిపోతుంది గనక ఒక దగ్గరికి తీసుకుని కొంచెం చేత్తో ఇట్లా ట్యాప్ చేస్తున్నట్టు ఒత్తుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: 400 గ్రాముల బెల్లము, 50 గ్రాముల పంచదార, రుచికి తగినంత ఇలాచీ పౌడర్. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి ఆ గిన్నెలో బెల్లము, పంచదార వేసి దాని మునిగే వరకు నీళ్లు పోసి కరగనిచ్చుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకుని మళ్ళీ తిరిగి పాకం గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. పాకాన్ని కలుపుతూ కొంచెం సేపు అయిన తర్వాత నెయ్యి వేసి ఇలాచీ పౌడర్ వేసి మళ్ళా కలుపుతూ పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలోకి కొంచెం నీళ్లు పోసుకొని పాకం వచ్చిందనిపిస్తే దాంట్లో పాకం వేస్తే గట్టిగా రావాలి. అది వచ్చినప్పుడు దాంట్లో కొంచెం నువ్వులు వేసి కలుపుకోవాలి. పాకం వచ్చిందని అర్థమైన తర్వాత బియ్యం పిండిని గుప్పుడు వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అది మనకి ఎలా వదులుస్తుంది అంటే మనకి తలమిడి పిండిలాగా రావాలి. పైకి గరిటెతో అంటే కొంచెం జారుగా పడాలా. అప్పుడు ఆపేసేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపోను నెయ్యి పోసుకుని కాగనివ్వాలి. కొంచెం నెయ్యిని చేతిలో వేసుకుని దాన్ని ప్లాస్టిక్ కవర్ మీద రాసేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అరిసె పాకాన్ని తీసుకుని ముద్దగా చేసుకుని దాన్ని అరిసె మనకి ఎంత సైజు కావాలో అంత మందంతో ఒత్తుకుని నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు పైకి తేలి పూరిలాగా పొంగినప్పుడు రెండో పక్కకు తిప్పుకొని రెండు పక్కల బాగా కాలిన తర్వాత బయటకు తీసుకోవాలి.
నేను చేసిన విధంగా ఒక బెజ్జాల గిన్నె తీసుకుని బోర్లించి దాని మీద ఈ తీసిన అరిసెను పెట్టి గట్టిగా ఒత్తేసుకుంటే ఎక్కువ ఉన్న నెయ్యి కింద కారు. ఇదే విధంగా పిండి అంతా అయిపోయే వరకు అరిసెలు చేసుకుని ఒత్తుకుని పక్కన పెట్టుకుని ఆరనివ్వాలి. అది ఒకదాని మీద ఒకటి పడకుండా వెడల్పుగా పెట్టుకుంటే నీట్గా కరలిపోకుండా ఉంటాయి. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అవి గట్టి పడిపోయినాయి అనిపిస్తే కనుక 10 సెకండ్స్ మైక్రోవేవ్లో కానీ దోస ప్యాన్ మీద కానీ పెట్టుకుని కొంచెం 1 నిమిషం వేడి చేసుకుంటే బాగా ఫ్రెష్గా అనిపించి మంచి వాసన వస్తే బాగుంటాయి తినడానికి. ఇదే విధంగా నేను చేసుకుంటాను. మీరు ఇదివరకు చేశారా, ఇప్పుడే చేస్తారా, చూసి చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.